నమస్తే అండి. సో టోటల్గా నిన్న మీ ప్రెస్ మీట్ అంతా చూసాం. మీరు అందులో చాలా ఆవేదనని పంచుకున్నారు, అలాగే చాలా విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి అంటే మీ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఘటనల గురించి మీకు ఐడియా ఉందా? ఉందండి. ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు స్టిల్ ఈ నిమిషం వరకు కూడా దువ్వాడ సీని గారి ఇంటి ముందు, బహుశా ఇల్లో ఆఫీసో నాకు ఐడియా లేదు, దాని ముందే కూర్చుని ఉన్నారు. రాత్రి ఆయన వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఆయనే పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయటం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమండి, దాడి చేసే ప్రయత్నం అనే ముందు వాళ్ళు డోర్స్ బద్దలు కొట్టి, ఐరన్ గేట్స్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్స్ పట్టుకొని ఇంకొక డోర్ పగలగొట్టి, అక్కడికి వెళ్ళాక ఇంకొక డోర్ పగలగొట్టి అదే గుణపంతో అతని మీదకి అటాక్ చేయబోతే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నారండి. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను అంటుంది అది కాదండి. సరే, వాళ్ళు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేసి, ఇదంతా వేరు. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. శ్రీని గారు దాడి చేశారని ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆవిడే తీసుకొచ్చింది, ఆవిడే కదా వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా చేసింది ఆవిడ. అంటే వాళ్ళు మొగుడు పెళ్ళాలు ఇద్దరు కొట్టుకుంటే అది పెద్ద విషయం కాదండి, సహజంగా ఏ ఫ్యామిలీలో అయినా ఉంటాయి. కానీ మూడో మహిళ ప్రస్తావన, మాధురి పేరు ఇక్కడ బయటకు వచ్చింది కదా, మీ మీదే మిమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు, వాణి గారు కానీ వాళ్ళ అమ్మాయి కానీ. ఏమండి, మాధురి పేరుని ఎవరు తీసుకొచ్చారండి? నేను ఎప్పుడైనా ఈ 2 yearsలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చానా నేను? కానీ ఇవాళ రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా. హెరాస్మెంట్ చేసిన నేను మీడియా ముందుకు వచ్చాను. నా పేరు ఆవిడ లైమ్ లైట్లోకి నన్ను తీసుకొచ్చారు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు కావు, ఇవి నిజాలు అని చెప్పడానికి నేను నిన్న మీడియా ముఖంగా రావాల్సి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ కానీ మీతో కలిసి ఆయన ఉంటూ ఉన్నాడు, మీరు ఆ కాపురాన్ని, పచ్చని కాపురాన్ని విడగొట్టారు, మీ వల్లే ఆ కుటుంబంలో గొడవలు వచ్చాయని డైరెక్ట్గా వాణి ఆరోపిస్తున్నారు. అవి ఆరోపణలు మాత్రమే, మీరే చెప్తున్నారు కదా ఆరోపిస్తున్నారు, అవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఎందుకంటే పచ్చని కాపురంలో ఆవిడే చిచ్చు పెట్టుకుంది. ఎందుకంటే టికెట్ కోసం ఆవిడకి, నాకు తెలియదు 25 నుంచి ఆవిడకి ఎప్పుడు టికెట్ కావాలనే కోరిక చాలా ఎక్కువ అంట. ఆ టికెట్ కోసం ఆవిడ ఏమైనా చేస్తారట. ఈవెన్ ఒక 3-4 times వాళ్ళ హస్బెండ్ మీద మర్డర్ అటెంప్ట్స్ కూడా ఇంట్లో చేశారట. నాకు ఒక లాయర్ చెప్తే నాకు తెలిసింది. ఎందుకంటే ఒక లాయర్ దగ్గర కూడా వెళ్ళి అతనికి ఇష్టమైన ఫుడ్ ఇంటికి పిలిచి పార్టీ ఇవ్వండి, ఆ ఫుడ్ నేను పెట్టానని చెప్పకుండా ఆ ఫుడ్ పెట్టండి అని అలా చాలాసార్లు చాలామందికి అమౌంట్ అవి ఆఫర్ చేసి చెప్పిందంట ఒక లాయర్, నన్ను నాకు చెప్పారు. సో ఈ రాజకీయ కాంక్షతో ఇతన్ని చంపడానికి కూడా చాలాసార్లు ట్రై చేసింది. అటువంటి తరుణంలోనే నన్ను కూడా ఒక పపెట్ లాగా యూస్ చేసుకుంది. నన్ను పిలిచి ఇవన్నీ ఒక నా శ్రీని గారితో ఇలా రాజకీయాలు చెయ్యు, నువ్వు గడప గడపకు తిరుగు, నువ్వు శ్రీని గారితో ఇలా ట్రావెల్ చెయ్యు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, అసెంబ్లీ మీటింగ్స్ అయితే అక్కడికి కూడా వెళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ప్రతిసారి వెళ్ళు అని చెప్పి ఈవిడ ఒక సీన్ క్రియేట్ చేసి ఇదే సీన్ని పట్టుకొని శ్రీని గారు మాధురితో మాట్లాడుతున్నారనే ఇష్యూని ఎక్కువ హైలైట్ చేసి అధిష్టానం వరకు తీసుకెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి, టికెట్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, నేను ప్రెస్ మీట్లు పెడతాను, పార్టీని అంతా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకొచ్చింది. తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న